నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. నేను అనుష. ఏపీలో జనసేన భవిష్యత్తు ఏంటి? ఈసారైనా ఈ పార్టీ 2-3 సీట్లు సాధిస్తుందా? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలుపు గుర్రంగా నిలిచి అసెంబ్లీలో అడుగు పెడతారా? ఇవన్నీ అందరి ముందున్న అనుమానాలు. 2019లో అయితే ఒంటరి పోరు సాగించి బొక్కబోర్లా పడి ఒక్కటంటే ఒక్క సీటును గెలుచుకోగలిగింది. ఒక్క సీటు వచ్చిందన్న సంతోషం 3 నాళ్ల ముచ్చటగా మారి ఆ సీటు గోవిందా అయిందనుకోండి, అది అప్పటి విషయం. మరి ప్రస్తుతం జనసేన పరిస్థితి ఏంటి? తెలుగుదేశం, బీజేపీలతో జతకట్టి ఈసారి జనసేన ఎన్నికల బరిలో నిలిచింది. టీడీపీతో సీట్ల సర్దుబాటులో ఈసారి 21 సీట్లలో పోటీ చేస్తోంది. మరి 21 స్థానాలలో ఎన్నింటిని గెలుస్తుంది? అసలు గెలుస్తుందా, గెలవదా? అన్ని ప్రశ్నలే, అన్ని అనుమానాలే. గత ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేసిన జనసేనానికి పరాభవం ఎదురైంది. పోటీ చేసిన 2 చోట్ల పరాజయం పాలైన పవన్ కళ్యాణ్ కృంగిపోకుండా 5 ఏళ్ల పాటు పార్టీని నడిపి మరోమారు అదృష్టం పరీక్షించుకుంటున్నారు. తన సామాజిక వర్గం ఎక్కువగా ఉండే పిఠాపురంను సేఫ్ నియోజకవర్గంగా ఎంచుకొని పవన్ పోటీ చేస్తుండటం ఆసక్తిని రేపుతోంది. అయితే వైసీపీ తరపున సీనియర్ నాయకురాలు, ఆ నియోజకవర్గం ఆడపడుచుగా ఉన్న వంగా గీత పోటీ పడుతుండటంతో జనసేన అధినేతకు సవాలుగా మారింది. జనసేన శ్రేణులు, ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్స్ కూడా అక్కడే దృష్టి పెట్టి పవన్ను ఎలాగైనా గెలిపించుకోవాల్సిన అగత్యం ఏర్పడింది. పిఠాపురం సరే, పార్టీ అధినేత పవన్ పోటీ చేసే స్థానం కాబట్టి అందరి చూపు అటువైపు ఉంది. మరి మిగిలిన 20 సీట్ల సంగతేంటి? జనసేనలో నెంబర్ 2గా ఉన్న నాదెండ్ల మనోహర్ తెనాలి నుంచి పోటీ చేస్తున్నారు. అక్కడ జనసేన ప్రచారం చప్పగా సాగుతోంది. తెలుగుదేశం, బీజేపీ శ్రేణులు ప్రచారంలో కలిసి రావడం లేదు. తెనాలిని తెలుగుదేశం పార్టీ వదిలిపెట్టవద్దని మొదట్లో తీవ్ర నిరసన వ్యక్తం చేసిన తెలుగు తమ్ముళ్లు ఇప్పుడు నాదెండ్లతో కలిసి నడవడానికి ఆసక్తి చూపడం లేదు. ఇక మిగిలిన జనసేన అభ్యర్థులు ప్రజలకు తెలిసిన ముఖాలే కాదు. ఇక పెందుతు నుంచి పోటీ చేస్తున్న కంచుకచర్ల రమేష్ తన గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అటు మెగాస్టార్ చిరంజీవి మద్దతు కూడా కూడగట్టుకున్నారు. మిగతా చోట్ల జనసేన అభ్యర్థుల ప్రచారం ఎలా జరుగుతోందో, తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎంత సహకారం అందిస్తున్నారో వారికే తెలియాలి. గత ఎన్నికల్లో కేవలం 5% ఓట్లు సాధించిన జనసేన పార్టీ ఇప్పుడు ఏ మేరకు ఓట్లు సాధిస్తుంది, ఎన్ని సీట్లు వస్తాయన్న దానిపై ఆ పార్టీలోనే తీవ్రమైన టెన్షన్ కనిపిస్తోంది. Please subscribe Dot News.